వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు భక్తుల భద్రత దృష్ట్యా 2వ తేదీ రాత్రి ఆక్టోపస్ టీం వారిచే మోక్ డ్రిల్ నిర్వహించుటకు గాను ఉదయం శ్రీకాళహస్తి దేవస్థానం పరిపాలనా భవనం నందు గల సమావేశ మందిరం నందు ఆక్టోపస్ టీం వారిచే నిర్వహించే మోక్ డ్రిల్ గురించి ఆలయ కార్యనిర్వహణ అధికారి వివిధ శాఖల అధికారులతో ఆక్టోపస్ టీం సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది. సదరు సమావేశం నందు ఆలయ కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి, బి మధుసూదన్ రెడ్డి, డిఎస్పీ ఆక్టోపస్ టి గోపీచంద్, ఆర్ఐ ఆక్టోపస్ ఎంఆర్సి నాయక్, ఆర్ఐ ఆక్టోపస్ జి ప్రకాష్ కుమార్, సిఐ శ్రీకాళహస్తి ఎన్ నాగేశ్వరరెడ్డి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ డాక్టర్ ఏ చంద్రశేఖర్, మెడికల్ ఆఫీసర్ పి భవానీ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ ఆలయ సిఎస్ఓ టి రవి, ఆలయ ఏఈఓ కె విద్యాసాగర్ రెడ్డి, ఆలయ పర్యవేక్షకులు సి నాగభూషణం పాల్గొన్నారు. అప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వస్తే మన ఏరియాని ఈజీగా ట్యాకిల్ చేసి పట్టుకోవడం జరిగింది. అలా ప్రతి ఒక్క విషయంలో కూడా ఆక్టోపస్ని వాడడం జరుగుతుంది. అలాగే ఆల్ కాంపిటీషన్స్ స్టేట్లో జరిగే కానీ ఆల్ ఇండియాలో జరిగేటువంటి కాంపిటీషన్ కూడా ఆక్టోపస్ టెక్నాలజీ మెడల్స్ అన్ని సాధించడం జరిగింది. అలాగే ఇది కంప్లీట్లీ డిప్యుటేషన్ పోస్ట్. ఇది సివిల్ నుంచి కానీ చేయాలి. ఎస్హెచ్ఓ గారు ఇనిషియల్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆపరేషన్ టీమ్ కి ఏదైతే ఆక్టోపస్ టీమ్ కి ఇంటిమేట్ చేయవలసి ఉంటుంది. అప్పుడు ఆపరేటర్. సో గుడ్ మార్నింగ్ టు గ్యాస్ ఉంటే ఆపరేటర్స్, గ్యాస్ ఆపరేటర్స్ ఉన్నట్టయితే మా రియాక్షన్ ఎలా ఉండాలనేది ఒకటి మీరు చూపించండి. రెండవది ఫైర్ యాక్సిడెంట్. సో ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టయితే ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఎలా ఉండాలి. మూడవది స్టాంపేడ్. సో టెంపుల్లో జనరల్గా జరిగేది స్టాంపేడ్ అవుతా ఉంటాయి. మీరు చూసే ఉంటారు. తిరుమల కావచ్చు, సింహాచలం ఇన్సిడెంట్ అన్నీ కూడా డ్యూ టు స్టాంపేడ్ మాత్రమే అన్ని జరిగింది. ఒకేసారి క్రౌడ్ మొత్తం మూవ్ అయ్యి సింగిల్ గేట్ నుంచి మూవ్ అయినప్పుడు ఏదైనా వార్ పడిపోతేనో ఆ స్టాంపేడ్ జరిగినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి, మేము ఎలా రెస్పాండ్ అవ్వాలి. దానికోసం ఎమర్జెన్సీ ఇవాక్యుయేషన్ ప్లాన్ ఎలా చేయాలి మేము ఏదో అలాంటిది. నేను చెప్పినట్టు ఒక బాంబ్ థ్రెట్ జరిగింది, లాట్ ఆఫ్ క్రౌడ్ ఉండరు లోపల. ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, లోపల స్టాంపేడ్ అయింది. సో ఆ జరిగిన ఇన్సిడెంట్ కంటే కూడా ఈ రెస్పాన్స్ ఇష్యూ వల్ల ఇంకా ఎక్కువ ప్రమాదం ఏం చేస్తాం. అలాంటప్పుడు ఎమర్జెన్సీ ఇవాక్యుయేషన్ ప్లాన్ అనేది మేము ఎలా చేయాలి అదొకటి. అంటే నేను అనేది ఏంటంటే క్యూఆర్టీ, క్విక్ రెస్పాన్స్ టీమ్. మా టెంపుల్లో ఒక క్విక్ రెస్పాన్స్ టీమ్ని మేము కనుక ఫామ్ చేసుకున్నట్లయితే ఎలా ఇన్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు మా క్యూఆర్టీ ఇన్ కోఆర్డినేషన్ విత్ లోకల్ పోలీస్, మా క్యూఆర్టీ వెంటనే యాక్టివేట్ అయ్యి దాని యొక్క ఎఫెక్ట్ని మినిమైజ్ చేయాలి. ఒక పెద్ద ఇష్యూ జరిగినప్పుడు ఒక స్టాంపేడ్ ఏదో జరిగిందంటే దాన్ని చాలా మినిమైజ్ చేయాలి. ఇది మినిమైజ్ చేయాలంటే మా క్యూఆర్టీ ఎలా యాక్టివేట్ అవ్వాలనేది మీరు ఈ పాయింట్స్ దృష్టిలో పెట్టుకొని మీ మాకు తీసిన తర్వాత మా సిఎస్ఓ ప్రజెంట్ ఏంటంటే మాకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, మా సివిల్ ఆఫీస్ మా సూపరింటెండెంట్ అవుతారు. నేను కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేశాను. వెరీ షార్ట్లీ ఒక రిటైర్డ్ డిఎస్పీని తీసుకుంటున్నాను చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా. ఆల్మోస్ట్ 2-3 డేస్లో ఆర్డర్స్ కూడా వచ్చేస్తాయి. ఎందుకంటే ఒక రిటైర్డ్ డిఎస్పీ అయితే ఈ కెన్ ట్రైన్ ఎనీథింగ్ వెరీ షార్ట్లీ విల్ గెట్ ది ఆర్డర్స్. సో నాకు ఆ టెంపుల్ ఓరియంటెడ్గా ఈ ఆస్పెక్ట్ దృష్టిలో పెట్టుకొని మీ మార్పుల తర్వాత మా లోకల్ సిఐ గారు ఉన్నారు కాబట్టి ఇలా జరిగినప్పుడు మేము ఎలా రెస్పాండ్ అవ్వాలనేది మీరు వెయిట్ చేసినట్టయితే మా టెంపుల్ ఓరియంటెడ్గా మాకు కావాల్సినటువంటి